వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. మహాకవి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరిట ఎంతో ప్రతిష్టాత్మకంగా 2021లో నెలకొల్పిన జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం గత వైకాపా ప్రభుత్వ చర్యలతో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని జనసేన నేత గురాణ అయ్యలు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జేఎన్టీయూ కాకినాడకి అనుబంధ కళాశాలగా ఉన్నటువంటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం యూనివర్సిటీ హోదా కల్పిస్తూ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యాక్ట్ నంబర్ 30 ఆఫ్ 2008ను సవరణ చేసి జేఎన్టీయూ అమెండ్మెంట్ యాక్ట్ 22 ఆఫ్ 2021 ద్వారా జేఎన్టీయూ జీవీ విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేయడం జరిగింది అని, పేరుకు విశ్వవిద్యాలయం అయితే ఏర్పాటు చేశారు కానీ దానికి సమకూర్చవలసిన నిధులు, బోధనేతర సిబ్బంది నియామకాలు ఏమీ చేపట్టకుండా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి కావాల్సిన వస్తువులు సమకూర్చకపోగా అక్కడ నియమితులైనటువంటి బోధనేతర సిబ్బందిని చట్ట వ్యతిరేక బదిలీలు చేశారని ఆరోపించారు. 2012వ సంవత్సరంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరానికి మాత్రమే నియమితులైనటువంటి 41 మంది బోధనా సిబ్బందిలో 21 మంది బోధనా సిబ్బందిని, 6 బోధనేతర సిబ్బందిని సవరణ చట్టం 22 ఆఫ్ 2021కి వ్యతిరేకంగా దొడ్డిదారిన జేఎన్టీయూకే కాకినాడకు గత పాలకాలు తరలించడం దారుణమని అన్నారు. ఈ వ్యవహారం మొత్తం పూర్వ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ప్రాబల్యంతోని జేఎన్టీయూకే కాకినాడ పూర్వ ఉపకులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఈ వ్యవహారం మొత్తం గత ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి కనుసన్నల్లో జరగడంతో ఈ విషయంపై ఎంత మొరపెట్టుకున్నా ఉన్నత విద్యా మండలి నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించిందని అన్నారు. సవరణ చట్టం 22 ఆఫ్ 2021 ప్రకారం బోధనేతర సిబ్బంది బదిలీల గురించి ఎటువంటి నియమాలు లేనప్పటికీ కూడా ఈ బదిలీల వ్యవహారం అడ్డగోలుగా చేస్తారని ఆరోపించారు. ఇందుకు గాను కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలా జేఎన్టీయూ జీవీ విజయనగరం యూనివర్సిటీ నుంచి జేఎన్టీయూకే కాకినాడ యూనివర్సిటీకి బదిలీ అయినటువంటి బోధనా సిబ్బంది జేఎన్టీయూ జీవీ నుంచి ఎటువంటి రిలీవింగ్ ఆర్డర్ తీసుకోకుండానే జేఎన్టీయూకే కాకినాడలో చేరారని అన్నారు. 41 మంది బోధనా సిబ్బందిలో 21 మంది బోధనా సిబ్బందిని జేఎన్టీయూకే కాకినాడకి తరలించడం ద్వారా జేఎన్టీయూ జీవీలో చదువుతున్న వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు గాలికి వదిలేశారని ఆరోపించారు. జేఎన్టీయూలోని 7 బీటెక్ కోర్సులు, 8 ఎంటెక్ కోర్సులో 2000 విద్యార్థులు చదువుతున్నారని, జేఎన్టీయూ విజయనగరంలోని కొన్ని బ్రాంచీల్లో అసలు రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ లేరని ఆరోపించారు. సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అసలు ఫ్యాకల్టీయే లేరని అన్నారు. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టు టీచ్ చేయడానికి కూడా అసలు రెగ్యులర్ టీచర్స్ లేరని, బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థి సంఘాలు కూడా త్వరలో ఆందోళనకు దిగడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ చట్ట వ్యతిరేక బదిలీల వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి వెనుకబడిన ఉత్తరాంధ్రలో స్థాపించబడిన ప్రతిష్టాత్మక జేఎన్టీయూజీవీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేకూర్చి విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం చాలా అన్యాయాలు, ఘోరాలు చేసింది. అందులో మచ్చుక్కి ఇక్కడ ఉన్నటువంటి జేఎన్టీయూ కళాశాల ఏదైతే ఉందో దాన్ని 21లో గురజాడ విశ్వవిద్యాలయంగా చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్న స్టాఫ్ ఎవరెవరైతే ఉన్నారో 41 మంది బోధనా సిబ్బంది, మిగిలిన వారు ఎవరైతే ఆ బోధనా సిబ్బంది కాని వారు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటుండగా దీన్ని విశ్వవిద్యాలయం చేసిన తర్వాత ఇక్కడి నుంచి 21 మంది బోధనా సిబ్బందిని, బోధనేతర సిబ్బందిని ఒక 6 మందిని ఇక్కడి నుంచి కాకినాడకి అన్యాయంగా తరలించడం జరిగింది. మరి ఏదైతే 2008లోనే చట్ట సవరణ ఏదైతే చేశారో యాక్ట్ నెంబర్ 22 దాన్ని పక్కన పెట్టి వీరికి నచ్చిన విధంగా వీళ్ళు ఎలా చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, వీరి వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా భవిష్యత్తు మొత్తం పాడైపోతుందో, వాళ్ళకి సరిగా క్లాసులు అవి సరిగా జరగడం లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఏదైతే మరి తప్పు జరిగిందో ఆ తప్పు చేసినటువంటి గత ఎవరైతే ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద, మరియు అలాగే గత కాకినాడ వీసీ అయినటువంటి జీవీఆర్ ప్రసాద్ రాజు గారిని కూడా అదేంటిది వాళ్ళని ప్రశ్నించాలని చెప్పి, అంతేకాకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకొని ఇలాగా స్టూడెంట్స్ తాలూకా జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేకుండా మరి మన
ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే ఈ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అయినటువంటి మరి నారా లోకేష్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, అతిథి గారికి, అలాగే లోకల్ మినిస్టర్ శ్రీనివాస్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియపరిచి ఈ విశ్వవిద్యాలయానికి న్యాయం చేసే విధంగా మేము ముందుగడుగు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, త్వరలో విద్యార్థులు కూడా దీని గురించి ధర్నా చేసే పరిస్థితి వస్తుందని నాకు తెలియవచ్చింది. కాబట్టి అంతవరకు వెళ్ళకుండా ఉండడానికి ముందుగా ప్రభుత్వానికి నేను ఇది కోరుకుంటూ ఉన్నాను.